Let's go. Freedom. Freedom. What? I need you. Baby, I'm falling for you. Baby, I'm హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మా థాయిలాండ్ ట్రిప్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి మేమైతే ఫుకెట్లో ఉన్నాము. ఈ వీడియో వచ్చి ఫుకెట్లో మేము ఏ హోటల్లో ఉన్నాము, సో ఇది హోటల్ రూమా లేకపోతే అపార్ట్మెంటా, సో దీని ప్రైజింగ్ ఎలా పడింది, ఏ ఏరియాలో ఉన్నాము, సో బడ్జెట్ ఏంటి, సో మొత్తం అంతా దీని గురించి డీటెయిల్గా అయితే వీడియో చేయబోతున్నామండి. సో వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న మాట అండి. ఈ హోటల్ మేము ఏదైతే రూమ్లో లేకపోతే అపార్ట్మెంట్లో స్టే చేసామో అది కొంతమందికి సూటబుల్ కాకపోవచ్చు, కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేమున్న ఏరియాలో మీ బడ్జెట్ తగ్గట్టు సో ఎలాంటి బెస్ట్ ప్లేసెస్లో మీరు స్టే చేయొచ్చో ఫుకెట్లో ఆ డీటెయిల్స్ అన్నీ మేము షేర్ చేయబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మేమున్నది 11th ఫ్లోర్లో అండి. మా రూమ్ నెంబర్ వచ్చి 1104. సో లోపలికి ఎంటర్ అవుదాం రండి. ఇది వచ్చి లివింగ్ రూమ్ అండి. సో బేసిక్గా మేము ఫస్ట్ డే ఉన్నప్పుడు పైన 7th ఫ్లోర్లో ఉన్నాము. అయితే మాకు ఎందుకు ఆ కలర్స్ చాలా డార్క్గా అనిపించి నచ్చలేదు. సో మళ్ళీ మేము బెస్ట్ ఆప్షన్ అడిగినప్పుడు మాకైతే 11th ఫ్లోర్లో ఈ రూమ్ అయితే చూపించారండి. సో చాలా వైబ్రెంట్గా బ్రైట్గా మాకు ఈ రూమ్ అయితే చాలా సూటబుల్ అయింది, మాకు చాలా నచ్చింది. సో మేమైతే ఇక్కడ స్టే చేసామండి. ద రిమైనింగ్ 4 days మేము ఇక్కడే స్టే చేసాం. ఇది వచ్చి లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ రూమ్ అండి. సో చూడండి, లివింగ్ రూమ్లో మీకు అసలు చెప్పాలంటే రిక్లైనింగ్ సోఫా, సో అలాగే ఇది ఒక 4-seater సోఫా అండి, అలాంగ్ విత్ టీపాయ్. సో మేమైతే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, మేము ఇక్కడ చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ ఫ్యామిలీగా మేము ఎంజాయ్ చేస్తూ పక్కన పటాంగ్ సిటీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా స్పెండ్ చేసాము. మీరు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ సెట్ అండి. మాకు ఇది నచ్చడానికి కారణం ఏంటంటే వైట్ కలర్లో ఉంది. లాస్ట్ టైం ఉన్న దాంట్లో ఫస్ట్ డే ఉన్నది బ్లాక్ అండ్ ఫ్లోరింగ్ బ్లాక్, అవి బ్లాక్, మొత్తం నలుపుగా మాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే వీడియోస్ తీయడానికి కూడా మనుషులు తెల్లగా కనపడరు, లైటింగ్ అబ్జర్వ్ చేస్తుంది కదా బ్లాక్, ప్లస్ ఏంటి గ్లూమీగా ఉన్నాయి. అందుకనే దీనికి మారాము. చూడండి ఎంత ఏమంటారు, వైబ్రెంట్ అంట స్టైలిష్ గా ఉంది సెట్. సో ఇక్కడ కూర్చొని మేము భోజనం చేసేవాళ్ళం అండి. భోజనం చేస్తూ అక్కడ మేఘాలు పట్టేవి, అలాగే వర్షం పడేది. చక్కగా మేము ఇక్కడ కూర్చొని సిటీ వ్యూ చూసేవాళ్ళం. అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇంకొకటి ఏంటి అంటే చక్కగా మంచి టీవీ ఒకటి ఇచ్చారండి. పైన అయితే చాలా పెద్దది, నాకు తెలిసి 75 inches టీవీ పైన అయితే. 17th floor. ఇది చిన్నదే కానీ ఈ సోఫా సెట్ లో కూర్చొని చక్కగా సాంగ్స్ పెట్టుకొని మా వీడియోస్ అన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. వైఫై కూడా చాలా స్టేబుల్ గా ఉందండి, చాలా నీట్ గా ఉంది. సో ఇది హాల్కి సంబంధించిన డీటెయిల్స్. సో మీరు మా పాత వీడియోస్ గమనించినట్టయితే మలేషియా లేకపోతే మనాలి లేకపోతే మున్నార్ మేము ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ లేకపోతే రిసార్ట్స్ అండి, విత్ కిచెన్ అన్నది ఆప్ చేసుకున్నాము. సో దానివల్ల అయితే మేము చక్కగా ఉన్నన్ని రోజులు హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చక్కగా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఫ్యామిలీగా అయితే మంచి మెమరీస్తో అయితే మేము స్పెండ్ చేసాం. సో ఇప్పుడు వచ్చి ఇది డైనింగ్ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాలోనే ఫ్రిడ్జ్ అండి. సో ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. చికెన్ ఉన్నది ఫ్రిడ్జ్లో, పూర్తిగా గడ్డ కట్టేసిందండి. చికెన్ లా లేదు. వాటర్ బాటిల్ చూడండి ఎన్ని ఇచ్చారు. ఇక్కడే ఉండి కుక్ చేసుకుంటాం కాబట్టి చక్కగా సరుకులన్నీ కొనుక్కొని తీసుకొని వచ్చి ఇందులో స్టోర్ చేసుకున్నామండి. మిల్క్, కర్డ్, వెజిటేబుల్స్, ఎగ్స్ అన్నీ కూడా. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మేము ఇక్కడ ఎలా స్పెండ్ చేసామో, ఎక్కడ గ్రాసరీస్ కొనుక్కున్నామో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చి కిచెన్ అండి. సో కిచెన్ ఇలా, సో కిచెన్ అండి. కిచెన్ లో కూడా మనకి కుక్ చేసుకోవడానికి అన్ని అవైలబుల్ యుటెన్సిల్స్ ఉంటాయి. ఒకవేళ మనకు ఆ పాత్రలు లేవు అని అంటే వాళ్ళని అడిగితే తప్పకుండా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి.
ఇప్పుడైతే ఇదిగోండి ఎగ్ స్క్రాంబుల్, గుడ్డు కర్రీ, అలాగే పప్పు ఇంకా అవుతుంది, అలాగే వంకాయ వేసి టమాటా పులుసు లాగా పెట్టాను అనమాట. సో చక్కగా మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేసామండి. సో మేము ఇండియా నుంచి అన్ని ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చాం. సో ఇదిగోండి కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, చింతపండు, అలాగే కాఫీ, టీ, హార్లిక్స్, బూస్ట్, సాషెట్స్ ఇవన్నీ చక్కగా ఇలా మేమైతే హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో చక్కగా అన్ని బౌల్స్, మనకు కావాల్సిన ప్లేట్స్, బౌల్స్, కట్లరీ మొత్తం అన్ని నీట్ గా ప్రొవైడ్ చేశారండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏది లేకపోయినా అడిగితే వాళ్ళు ఇస్తారండి. మాకు 2 స్టవ్లు కావాలన్నా 2 ఇచ్చారు, ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా ఇస్తారు, ప్రాబ్లం లేదు. ఓవెన్ ఇచ్చారు, అలాగే కప్స్ ఇచ్చారు, గ్లాసెస్. బిర్యానీ ఉంది, వేడి చేసుకుని తినాలి, నైట్ వండుకున్నాము. సో చక్కగా హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేయడం వరకు పక్కన పెడితే అండి, తర్వాత అంట్లు బాధ కదా చాలా మందికి. ఎక్కడికి వచ్చినా అవే తోమాలా అన్న ఫీల్ ఉంటది. కానీ మేము ఫస్ట్ డే ఏం చేసామంటే టైం అయిపోతుంది అని చెప్పి మేము అన్ని షింక్ లో పడేసి గబగబా బయటికి వెళ్ళిపోయామండి. తిరిగి వచ్చేసరికి అన్ని కడిగేసి తోమేసి డ్రై చేసి మళ్ళీ అన్ని పేర్ చేశారు. సో ఆ సర్వీస్ కూడా ఇక్కడ ఉన్నదండి. ఆ గొడవ అయితే అసలు లేదు. చక్కగా వాళ్ళు క్లీనింగ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. మేమైతే 5-on-5 ఇచ్చేస్తామండి వీళ్ళ సర్వీస్ మాత్రం. సో వాష్ బేసిన్, దాని పక్కనే షింక్, దాని పక్కనే రైస్ కుక్కర్ ఇచ్చారు. రైస్ కుక్కర్ మేము 17th ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఉన్నదండి. అయితే మేము కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ రైస్ కుక్కర్ లేదు. వాళ్ళని అడిగాం, మాకు రైస్ కుక్కర్ కావాలి రైస్ కుక్ చేసుకోవడానికి అంటే పైనుంచి చక్కగా మళ్ళీ కిందకి తెచ్చి ఇచ్చేసారు. 7-8 మందికి సరిపోద్ది. ఏది అడిగినా కూడా వెంటనే వాళ్ళ సర్వీస్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చి వాషింగ్ మెషిన్ అండి. సో వాషింగ్ మెషిన్ లో బీచ్ అవి వెళ్ళినప్పుడు బట్టలు పాడైపోతాయి లేదా డ్రై అవ్వాలి తొందరగా అనేటప్పుడు వాషింగ్ మెషిన్ కూడా. సో మేమైతే అది చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాం. సో ఇదిగోండి, బ్యాంకాక్ లో అయితే అవ్వలేదు కానీ ఇక్కడైతే మీకు డిష్ వాషర్, హ్యాండ్ వాష్, అలాగే డిటర్జెంట్, సో ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే డ్రై అండ్ వెట్ డస్ట్ బిన్స్ అండి. సో ఇది వచ్చి కిచెన్ నుంచి మళ్ళీ బయటికి బాల్కనీ వ్యూ ఉన్నది. రండి. బ్యాంకాక్ లో కూడా మేము 2 bedroom అపార్ట్మెంట్ తీసుకున్నామండి విత్ కిచెన్. సో అక్కడ కూడా మేము చక్కగా ఇలాగ హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఒకవేళ మీరు బ్యాంకాక్ సిరీస్ చూడకపోతే చూడండి, అందులో బ్యాంకాక్ హోటల్ ఫుల్ టూర్ వీడియో కూడా ఉన్నది. మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి. అది కూడా బడ్జెట్ లో ఉంటదండి, ఎంత ఎక్స్పెన్సివ్ కాదు, చాలా బడ్జెట్ లో ఉంటది. మీ బడ్జెట్ లోనే ఉంటది. అది మీరు ఫ్యామిలీస్ గా వస్తే ఆప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా బాల్కనీ వ్యూ అండి. చిన్న బాల్కనీ కిచెన్ నుంచి రండి చూపిస్తాను. పటాంగ్ మొత్తం సిటీ అంటారో లేకపోతే ఏరియా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. సో ఇందాక అపరాజిత చెప్పింది కదండి, ఇది ఒకవేళ ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తే మీకు వేరే ఆప్షన్స్ కూడా చెప్తాను అని. సో ఇది ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఇద్దరు కప్పులు వస్తే మాత్రం మేము అలా వండుకోమండి, మాకు అవసరం లేదు, మేము ఎక్కడొకక్కడ బయట తింటాం ఇండియన్ ఫుడ్ అనుకున్న వాళ్ళకి మా ఏరియా బెస్ట్ ఏరియా అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పటాంగ్ సిటీ కదా, దీనికి ఆపోజిట్ అంటే నేను ఇక్కడ ఉంచున్నాను, ఆపోజిట్గా ఇలా నడిచెళ్తే 1 minute నడిచెళ్తే పటాంగ్ బీచ్ అండి. ఇదే సెంటర్, మొత్తం పటాంగ్కి ఇది సెంటర్. ఒక రకంగా బెస్ట్ ప్లేసెస్ టు లివ్ ఇన్ ఫుకెట్ అని చూస్తే పటాంగ్ బీచ్ అని మీకు ఇస్తారు. కాబట్టి దీని పక్కన ఈ పటాంగ్ టవర్, మేము ఉన్న దాని పేరు పటాంగ్ టవర్ అండి. సో పక్కన అన్నీ మీకు హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మేము ఉన్న ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా ఉండాలనుకుంటే ఇదైతే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కదండి. ఈ హోటల్ వాళ్ళదే రిసార్ట్ ఉంది. ఇదిగోండి, ఏదైతే ఇది కనిపిస్తుందో ఇది పటాంగ్ రిసార్ట్. కాబట్టి దీని మీద కంపారిటివ్గా అది చాలా తక్కువగా ఉంటుంది. నేను ఎందుకు అది రిఫర్ చేస్తున్నానంటే ఇలా మేము దిగి అలాగా బీచ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. నేను నైట్ 12 o'clockకి తినేసిన తర్వాత దిగి అలాగ వెళ్ళిపోయాం బీచ్కి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో మూల నుండి ఆ కొండ చివరన ఎక్కడో వ్యూ లేని దగ్గర ఉండే కంటే ఈ పటాంగ్ రిసార్ట్ని మీరు ప్లాన్ చేసుకుంటే మీరు booking.com డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. లేకపోతే ఈ ఏరియాలో మీరు ఇంకోటి ఏంటంటే booking.comలో సెర్చ్ చేసినప్పుడు ఫిల్టర్స్లో పటాంగ్ బీచ్ అని ఇచ్చి బీచ్కి ఎంత దూరంలో ఆ రిసార్ట్ ఉందో కూడా చూసుకోండి. 50 meters, 100 meters, 200 meters, 300 meters వరకు ఓకేనండి. ఇంకా అంత దూరం వెళ్తే మీరు ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతారు. ఈ
ఇంకోటి ఏంటంటే ఈ పక్కనే మాకు అవతల వైపు ఏంటది బంగ్లా మార్కెట్. అది కూడా ఎలాగా 1 minute వాక్. ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు చూపించలేండి, నైట్ చూపిస్తాను. కాబట్టి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. లేదా పటాంగ్ పక్కన ఈకో రిసార్ట్ ఉంది, ఇవన్నీ అవేలండి. నేను చెప్పేది ఏంటంటే నాకు తెలుసు కాబట్టి, మేము 2 ప్లేసెస్ చూసాం కాబట్టి, ఒకవేళ ఇది ఎక్కువ అనిపిస్తే అది చూసుకోండి. అది కూడా కాదు అనుకుంటే బీచ్ ఒడ్డున ఇలా వెళ్ళిపోతే ఇదంతా పటాంగ్ బీచ్. నెక్స్ట్ కారోన్ బీచ్, అదైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే కొంచెం పార్టీ మూడ్లో సందడిగా ఉంటుంది. అదైతే పీస్ఫుల్గా కామ్గా బీచెస్ అవి కూల్గా ఉంటాయి. అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఏరియాలో అయితే మీరు హోటల్స్ సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ లివింగ్ డైనింగ్ ఏరియా తర్వాత ఇంకొక బాల్కనీ అండి. ఇది మెయిన్ బాల్కనీ. ఇక్కడ నుంచి వ్యూ అయితే మేము ఎవ్రీ డే ఎంజాయ్ చేసేవాళ్ళండి. మార్నింగ్ కాఫీ నుంచి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు సిటీ వ్యూ, అటు వర్షం ఇటు ఎండ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుంచి మొత్తం పటాంగ్ సిటీ వ్యూ అంతా అద్భుతంగా ఉంటుందండి. అసలు లిటరల్లీ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఇది టవల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఏమనుకోకండి, ఆరేసాము. ఇక్కడ కాఫీ టేబుల్ అండి. సో టేబుల్ విత్ 3 chairs or 2 chairs ఇచ్చారు. అలాగే బట్టలు ఉతుక్కొని ఆరేసుకోవడానికి స్టాండ్ విత్ క్లిప్స్ అండి. తెగ ఉతికేస్తుందండి అపరాజిత రోజును. ఇదే పని ఇక్కడ వచ్చిన కానీ బట్టలు ఉతకడమే. ఇప్పుడే తిట్లు కూడా కాస్తాను నేను. సో నెక్స్ట్ వచ్చి బెడ్రూమ్ అండి. 2 bedroom అపార్ట్మెంట్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ బెడ్రూమ్. సో చూడండి, ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు డిస్క్లైమర్, వెనకాల బట్టలు ఆరేసి ఉన్నాయి, బట్ అది తీసేస్తే మాత్రం బ్యూటిఫుల్ వ్యూ. నైట్ పడుకునేటప్పుడు కానీ మార్నింగ్ వేకింగ్ అప్ చాలా బాగుంది. సో ఇది వచ్చి కింగ్ సైజ్, ఇది వచ్చి క్వీన్ సైజ్ అండి. సో చక్కగా మేము ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. బెడ్డింగ్ అంతా చాలా, పిల్లోస్ అన్ని మంచిగా ఇచ్చారు. ప్లస్ చూపించు, ఇక్కడ ఒక ఏసీ ఉందండి ఈ బెడ్రూమ్ కి. అలాగే హాల్లో ఒక ఏసీ ఉందండి. అంటే ఫుల్ పవర్ కమర్షియల్ ఏసీస్. ఇది డైకిన్, ఇది కూడా డైకిన్. అదేమో మీ తోషిబా. సో ఇంకో బెడ్రూమ్ ఏమో దీని పక్కనే ఉందండి. దీన్ని ఏమో డంపింగ్ యార్డ్గా వాడుతున్నాం మేము. ఇది ఎంట్రన్స్. ఇది ఏంటో ఈ కలర్ ఇలాగ ఇచ్చారు, నాకైతే నచ్చలేదు. ఇది ఎవడో వేరే వాళ్ళు డిజైన్ చేశారు. ఇదిగోండి. సో ఇది కూడా ఒక కింగ్ సైజ్ బెడ్. అండ్ ఇక్కడ కూడా ఒక ఏసీ, అలాగే ఇక్కడ సైడ్ టేబుల్ ఇచ్చారు. సో మళ్ళీ ఇందులోంచి మనం బయటకు వెళ్దాం రండి. ప్లస్ ఇది ఒక కబర్డ్ అండి. ఎవ్రీడే మీకు టవల్స్ అయితే బీచ్ టవల్స్ అండి, ఇవన్నీ కూల్ టవల్స్, బీచ్ టవల్స్ ఎన్ని ఇస్తున్నారంటే లెక్కలేదండి. ఇంకా అలా పెడుతూనే ఉన్నారు. అండ్ డ్రాయర్స్ అవన్నీ కామన్. సో ఈ బెడ్రూమ్ లోంచి అవుట్ అవ్వడానికి, అంటే ఆ బెడ్రూమ్ రూమ్ కి ఈ బెడ్రూమ్ కనెక్షన్ లేకుండా, సో ఇది ఇలా అవుట్ అండి. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బాత్రూమ్ అండి. సో ఇదిగోండి బాత్రూమ్ కూడా నీట్ అండ్ టైడీ. ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం అండ్ మళ్ళీ ఫిల్ చేయడం. డెంటల్ కిట్ కానీ, షవర్ కిట్, వ్యానిటీ కిట్, టవల్స్, నాప్కిన్స్, టాయిలెట్ పేపర్స్ అన్నీ మొత్తం అన్నీ. హాట్ వాటర్, కంటిన్యూస్ హాట్ వాటర్ అండి. సో ప్రోస్ ఏంటంటే, అంటే బాగా పాజిటివ్స్ ఏంటి అంటే, మామూలుగా అయితే అపార్ట్మెంట్స్కి వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయరండి. మనం ఏదైనా అడిగితే చేస్తారు, క్లీనింగ్ కానీ మిగతా అన్నీ మనమే చేసుకోవాలి, ఎందుకంటే హోమ్ స్టే టైప్ కదా. కానీ వీళ్ళు అలా కాదండి, ఉదయాన్నే డోర్ కొట్టి మొత్తం అంతా పిన్ టు ప్లేన్ తోమేస్తున్నారు. ఒక రకంగా లిటరల్గా చెప్పాలి అంటే తెల్లగా తీసుకొచ్చేస్తున్నారు ప్రతిదీ. మేము అన్నీ బట్టలు ఎలా వాళ్తే అలా పడేస్తే వాటిని కూడా మడత పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, వాషింగ్ మిషన్లో మేము బట్టలు వేసి వెళ్ళిపోతాం, టైం సరిపోవట్లేదు, ఆ బట్టలను ఆరబెట్టేస్తున్నారు బయట. ఆరేసిన బట్టలు మడత పెట్టేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ టిష్యూ బాక్సులు పెడుతున్నారండి. ఎక్కడో బాక్స్, అక్కడో బాక్స్. అలాగే వాటర్ బాటిల్లో కొన్నిసార్లు చాలా ఏమంటారు కక్కూర్ చేస్తారు. చూసారు రోజుకి ఎన్ని బాటిల్స్ పెడుతున్నారు చూడండి. మేము బ్యాంకాక్ లో వాటర్ అడిగితే రోజుకి 3 అన్నారండి. ఇంకా అడిగితే ఎక్స్ట్రా చార్జ్ అన్నారు. 15-20 బాటిల్స్ రోజుకి పెడుతున్నారు. అలాగే ఇక్కడ కిచెన్ టవల్స్ అయితే ఇవి రోల్స్ పెడుతున్నారు. అలాగే మేము వాడుకోవడానికి పెడుతున్నారు, అంటే క్లీన్ గా ఉండడానికి. అలాగే ఎక్విప్మెంట్ మిగతాదంతా ఐరన్ బాక్స్ ఇచ్చారు, మేము ఇస్త్రీ చేసుకున్నాము. హెయిర్ డ్రైయర్ ఇస్తారులే. ఇంకోటి ఏంటంటే అంబ్రెల్లాస్ ఇచ్చారు వీళ్ళే.
ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంది కదా, మేమైతే ఫుడ్ కోసం రెడీ చేసుకుంటాం, తినాలి అర్జెంటుగా. సో అంబ్రెల్లాస్ ఇచ్చారండి. ఇంకా ఇవన్నీ ఏమంటారు పాజిటివ్స్. సో నెగిటివ్స్ అంటే నాకేం అనిపించలేదండి ఇక్కడ. డిసప్పాయింట్మెంట్ అనేది నాకు నీకేమైనా అనిపించిందా? ఏమనిపించలేదు. ఎందుకంటే ఏమైనా అడిగినా సరే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మేమైతే ఫ్యామిలీగా వస్తే ఒక 5 కానీ 7 మంది కానీ 8 మంది కానీ వస్తే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అంటే ఫుకెట్ సెంటర్లో ఉంటూ పటాక్ సెంటర్లో ఉంటూ మీరు మీ ఇంట్లో ఉన్నంత ఫీలింగ్లో ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఏదో మూసేసినట్టు కాకుండా ఓపెన్ గా వద్దు అనుకుంటే అన్నిటిని బంద్ చేసేసుకొని, ఎంతో చెప్పింది ఎస్ఎఫ్టీ కూడా వేరియేషన్ పై బంద్ చేసేసుకొని క్లోజ్డ్ గా కూడా ఉండొచ్చు. మాకైతే చాలా నచ్చిందండి స్టే. సో ఈ 5 days అయితే మేము చక్కగా ఈ రూమ్ లో టైం స్పెండ్ చేస్తూ ఫ్యామిలీగా ఫుడ్ వండుకుంటూ తింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. మేమైతే మంచి మెమరీస్ అయితే మేము తీసుకొని వెళ్తున్నాము. ఆ వీడియోస్ చూడకపోతే, సో ఒకవేళ దీని ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే చూడండి, మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ రూమ్ లో ఫ్యామిలీగా అన్నది మీకు తెలుస్తుంది. సో నైస్. మేమైతే వీఆర్ సో హ్యాపీ విత్ దిస్ రూమ్, విత్ దిస్ ప్లేస్ అండ్ విత్ దేర్ సర్వీస్. ఇది వచ్చేసి పూల్ అండి. మేము ఏదైతే హోటల్ పటాంగ్ టవర్ లో ఉన్నామో, సో బ్యాక్గ్రౌండ్ లో చూడండి, మేమైతే 11th floor లో ఉన్నాము. సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా పెద్ద పూల్ అండి, అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ రిలాక్సింగ్ వేలో ఉన్నది ఈ పూల్ మాత్రం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1.2 meter అండి, అంటే నియర్లీ 3.5 feet 4 feet ఉంటుంది. బాగా స్విమ్మింగ్ వచ్చే వాళ్ళకి అక్కడ 2 meters 3 meters ఉంది. కాబట్టి పిల్లలకైతే పూల్ అద్భుతంగా ఉంటుంది. ఇటు స్లైడర్ ఉంది, అక్కడ చిన్న పూల్ కూడా ఉంది, బేబీ పూల్. సో మా హోటల్ అయితే ఎంటర్ అయిపోయామండి. ఒక్కసారి చూడండి వెనకాల బీచ్ అంత దగ్గరండి మాకు. ఒక్క అడుగు వేస్తే ఇంకా మేము పటాంగ్ బీచ్ లోకి ఎంటర్ అయిపోవడం. బీచ్ అదిగోండి ఆ కొబ్బరి చెట్లు మీకు ఏదైతే దూరంలో కనిపిస్తున్నారో అంతే అదే బీచ్ అండి. ఇంకా అంత దగ్గరలో ఉన్నాం మేము. అంటే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో బీచ్ కి వెళ్ళడానికి అంత టైం అంతే. ఇదిగోండి మా రిసెప్షన్ అవి ఇవి పటాంగ్ టవర్. మా హోటల్ నుంచి మీరు గ్రాసరీస్ కొనుక్కోవాలన్నా షాపింగ్ మాల్ వెనకాలేనండి, బై వాక్ అండి. బంగ్లా మార్కెట్ కూడా పక్కనే. ఒక రకంగా చెప్పాలంటే దేనికైనా మీరు చాలా దగ్గరలో ఉంటారండి. సో మేము ఎలా షాపింగ్ చేసాము, ఏం చేసాము, ఎక్కడ కొన్నాము, అలాగే గ్రాబ్లో కూడా ఫుడ్ లేకపోతే చాలా సరుకులు ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ వీడియోస్ అన్నీ ముందు వ్లాగ్స్లో ఉంటాయి, చూడండి. అన్నిటికీ సెంటర్ ప్లేస్లో ఉన్నాము కాబట్టి పలానా వస్తువు దొరకదు అనేది లేదు. ఇండియన్ షాప్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, ఇండియన్ షాప్స్ కూడా వెళ్ళాము, వ్లాగ్స్లో ఉంటాయి, చూడండి. సో దీని ప్రైసింగ్ అయితే మాకు ఎక్కువే పడిందండి. ఎక్కువ పడడానికి రీజన్స్ 2. ఒకటేంటి అంటే 3 adults 2 kids అండి. మన ఇండియాలో కాకుండా ఎక్కడైతే 3 adultsకి అసలు సింగిల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదండి. ఒక 3 adults అని మనం యాడ్ చేస్తే వాళ్ళైతే 2 సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు అలొకేట్ చేస్తున్నారు, లేదా డబుల్ బెడ్రూమ్ అని చూపెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే కిడ్స్ 9 years 8 years దాటితే లేకపోతే 9 years ఉంటే వాళ్ళని కూడా అడల్ట్ కింద ట్రీట్ చేస్తున్నారు. అదే హైట్ 120 centimeters దాటితే అడల్ట్ కింద ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి మేము 2 bedroom అపార్ట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందండి. కాబట్టి 2 bedroom అపార్ట్మెంట్కి 1 bedroom అపార్ట్మెంట్కి ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము 3 adults కాబట్టి కంపల్సరీ ఈ 2 bedroom అపార్ట్మెంట్ ఆప్ట్ చేయాల్సి వచ్చింది. అందుకనే కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. రెండోది ఏంటి అంటే మేము ఈ ఫెసిలిటీస్ అన్నిటితో తీసుకున్నాం కనుక, అంటే అపార్ట్మెంట్ ఏంటి కిచెన్తో పాటు వాషింగ్ మిషన్, అలాగే ఫ్రిడ్జ్, లేకపోతే డైనింగ్ టేబుల్, లేకపోతే రూమ్స్, హాల్, లివింగ్ రూమ్, వీటిలన్నిటితో తీసుకున్నాం కాబట్టి ఎక్కువ పడిందండి. కొన్ని అపార్ట్మెంట్స్ తక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేయండి. మీరు ఏమంటారు booking.comలో సెర్చ్ చేసినప్పుడు ఫిల్టర్లో సర్వీస్ అపార్ట్మెంట్స్ అని ఇవ్వండి, లేకపోతే అపార్ట్మెంట్స్ అని ఇస్తే మీకు లిస్ట్ వస్తుంది, దాంట్లో తక్కువ కూడా ఎంచుకోవచ్చు. మేమైతే స్టార్టింగ్ వెళ్ళాము, మీరు ఫుకెట్ ఎంటర్ అయినప్పుడు ఆ వీడియో చూడొచ్చు. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అండి, అది 2 ఇచ్చారు మాకు. అంటే సపరేట్ గా ఉండాలంట, కింద ఫ్లోర్ లో ఒకటి పై ఫ్లోర్ లో ఒకటి ఇచ్చారు. మరి మేము సపరేట్ గా ఉండడం అవ్వదు కదా, మాకు పోనీ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లేదంట. అప్పటికప్పుడు మేము ఏం చేసామంటే అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకున్నామండి.
అక్కడి నుంచి ఇక్కడ మార్చుకున్నాము, అందుకోసమనే ఇది ఎక్కువ పడింది. కాబట్టి మీరు 2 అడల్ట్స్ 2 కిడ్స్ అయితే సింగిల్ బెడ్రూమ్కి ఆప్ట్ చేసుకుంటే చాలా తగ్గిపోద్ది. లేదు ఇది కాదు ఇంకా బడ్జెట్లో చూసుకోవాలనుకుంటే దగ్గరలో నేను చెప్పిన ఈ పటాన్ బీచ్ ఏరియాలో దగ్గరలో ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఏరియాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికైతే ఈ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కి అయితే మాకు పడింది ఎంతంటే 24,000 థాయ్ బాట్ పడిందండి. అంతే కదా, అంతే 24,000 థాయ్ బాట్ అంటే 24 × 2 వేసుకుంటే 48,000, ఇంకా 30 పైసలు ఎంత ఉంది కదా చూసుకుంటే అక్షరాల 1,00,000 అయింది మాకైతే 5 డేస్కి. ఇదే సింగిల్ బెడ్రూమ్ ఎంచుకుంటే చాలా తగ్గిపోతుంది. వీలైతే నేను ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఇది కాదు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. మేము ఆ రివ్యూస్ వాటిలన్నిటిని తీసుకొని మాకు ఇంకా లగ్జరీగా కావాలి కదా అని మేము ఇదైతే చేసుకోవడం జరిగింది. చేసుకున్నాం, దానికి అనుకున్నట్టే మాకు అవుట్పుట్ అయితే వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో మేము చెప్పాం కదండి ముందుగా కూడా వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది అని. ఇక్కడ హోస్ట్ వచ్చి తన పేరు లిండా అండి. వెరీ నైస్ అని చెప్పాలి. చాలా హాస్పిటాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకేం కావాలి, మా రిక్వైర్మెంట్ ఏంటి, తనే మేము చెప్పాం కదండి 17th ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ డే నచ్చలేదని అంటే మేము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, పంపించేసింది మెసేజ్ కూడా చేసేసి. నచ్చలేదు అని మనం చెప్పినప్పుడు ఇంకా ఆప్షన్ లేవండి, ఇదే ఉందండి అనేవచ్చు. డబ్బులు కట్టాం అప్పటికి, కానీ నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి లేపి మమ్మల్ని 4-5 మమ్మల్ని వాళ్ళ గర్ల్స్ టీం ఉంటారు పంపించి వాళ్ళ టీం పంపించి ఇంకో రూమ్ చూపిస్తానన్నారు కదా అని 5-6 రూమ్స్ చూపించారండి. అన్ని ఆప్షన్స్ లో తనే స్వయంగా వచ్చి మాకు 5-6 రూమ్స్ చూపించి అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ చాయిస్ అని చెప్పి చూపించినప్పుడు మేము ఈ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో షీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ కైండ్ అండ్ వాళ్ళ హాస్పిటాలిటీకి అయితే మళ్ళీ 5/5 మేము ఇస్తాము. తనతో పాటు వాళ్ళ టీంలో సకాయ్ యాక్చువల్లీ తన పేరు స్కై అండి, కానీ వాళ్ళు అలా ప్రొనౌన్స్ చేస్తారు. వాట్స్ యువర్ నేమ్ అని అంటే సకాయ్ అనింది తను. సో స్కై అండ్ మోనా వీళ్ళిద్దరు కూడా చాలా సపోర్టివ్. వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేయొచ్చు. సో నేను వీలైతే వాళ్ళకి మెన్షన్ చేస్తాను వైజాగ్ ఫ్యామిలీ నుంచి కాల్ చేస్తారు అని. సో మీరు ఒకరు కాంటాక్ట్ చేస్తే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి నంబర్ వచ్చి మా ఫోటో పెట్టండి, గ్రూప్ ఫోటో పెట్టండి, పెడితే ఐడెంటిఫై చేస్తారు, రిఫర్ చేశారు అనేసి అని. సో ఎందుకంటే వాళ్ళ నంబర్స్ అలా వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు కదా. సో ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు పర్సనల్ కాదు, బిజినెస్ నెంబర్. ఓకే, సో దట్స్. సో మా ట్రిప్ వచ్చి బ్యాంకాక్ లో స్టార్ట్ అయిందండి. బ్యాంకాక్ లో అయితే 3 days మేము స్పెండ్ చేసాం, పటాయాలో 2 days స్పెండ్ చేసాం, అండ్ ద రిమైనింగ్ 5 days ఇన్ ఫుకెట్. సో ప్రీవియస్ వీడియోస్ బ్యాంకాక్ అండ్ పటాయా మీరు వీడియోస్ చూడకపోతే చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కింద కమెంట్స్ లో యూస్ఫుల్ అని కమెంట్ చేయండి, అలాగే ఒక్క లైక్ చేయండి, ఇంకా మిగతా వాళ్ళకి సజెస్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. గబగబా లంచ్ చేసి మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అని అనిపిస్తే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా బ్యాంకాక్ థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తే మా సిరీస్ షేర్ చేయండి వాళ్ళకి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అస్.